అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ బిడ్డ. నేనే మీ పుష్ప వీరేశం. 15 ఆగస్టు పండుగ ఉద్దీపన పాఠశాలలో నిర్వహిస్తున్న మొదటి 15 ఆగస్టు పండుగ ఇది. ఈ పండుగ కోసం గౌరవ శాసనసభ్యులు వేముల వీరేశం గారు వచ్చిండ్రు. మీకు చెప్పడానికి అని చెప్తున్నా. వీరు తను కలలు కన్న స్కూల్ ఇది. తను కష్టపడ్డ రూపాయి కోసం పిల్లలకు భవిష్యత్తునివ్వాలనుకుంటున్నా. దేవుడు తనకు ఎక్కువ శక్తినివ్వాలని, మాతో పాటు మన స్కూల్లో చదువుతున్న పిల్లలు కూడా మంచి భవిష్యత్తు ఎదగాలని మనసారా కోరుకుంటున్నాం. ఇది 15 ఆగస్టు రోజు జెండావిష్కరణ కార్యక్రమానికి వచ్చిన మన కాన్స్టిట్యున్సీ కాదు, నకరికల్లో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ ఎమ్మెల్యే గారితో పాటు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఉన్న టీచర్స్ వీళ్ళు, మన పిల్లలు టీచర్స్, స్కూల్ టీచర్స్ వీళ్ళు. ఇక్కడ వీరార్జున్ రెడ్డి, ఏసుపాదమన్న, రమేష్ అన్న, ఎస్ఐలు వాళ్ళు కూడా ప్రోటోకాల్ కోసం బయట ఎమ్మెల్యే గారి కోసం వచ్చారు కదా, అట్లనే వచ్చిండ్రు. ఇక్కడున్న పోలీస్ ఆఫీసర్లు అంతా ఎత్తుకు వాళ్ళలాగా ఎస్ఐలు, సిఐలు, వేముల వీరేశం గారు లాగా రాజకీయ నాయకులు, అక్కడున్న కౌన్సిలర్ లాగా కావాలని మనసారా కోరుకుంటున్నా. నేను కూడా మీరందరూ కూడా మన ఉద్దీపన పాఠశాల పిల్లలకు మంచి భవిష్యత్తుని వచ్చేలాగా మీరు మనసారా ఆశీర్వదించండి. ఇక్కడ ఫ్లాగ్ హాస్టింగ్ జరుగుతుంది. సెల్యూటీలే మన పిల్లలు. చాలా హ్యాపీగా ఉంది. నేను పోతే బాగుండు కానీ డ్యూటీలో భాగంగా బయట ఉన్నా నేను. ఇది 15 ఆగస్టు కార్యక్రమం కదా, జెండావిష్కరణ అయిపోతుంది. వెనకాల కనిపిస్తుంది మన ఆఫీస్ రూమ్ ఉద్దీపనది. ఇది రంగులు వేసినాక భలే కళ వచ్చింది మన స్కూల్కు. మన పిల్లలు చూడండి, రంగురంగుల బట్టలు వేసుకొని ఎంత బాగున్నారో, సెల్యూట్ చేస్తున్నారు, జనగణమన అది పాడుతున్నారు. వీళ్ళు చాలా బాగున్నారు పిల్లలు. స్కూల్ స్టాఫ్, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడ ఉన్నారు. 100 ఏళ్ళు ఈ ఉద్దీపన పాఠశాల ఇట్లా 15 ఆగస్టులు జరుపుకొని 100 ఏళ్ళు వర్ధిల్లాలని, మన పిల్లలకు మీ ఆశీస్సులు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాం. మేమిద్దరం మా ఫ్యామిలీ నుంచి ఆ పిల్లలకు భవిష్యత్తు మంచిగా ఉండేలాగా మీరందరూ ఆశీర్వదించండి. ఇక్కడున్న ఆనంద్ సార్ కేరళ నుంచి వచ్చిండ్రు. ఏ బంధం, భాషా బంధం, వర్గ సంబంధమే అనుకోండి, భాష కూడా రాదు మాకు. అయినా సరే మేము చెప్పేది అర్థం చేసుకొని 9 ఇయర్స్ నుంచి స్కూల్ కోసం, పిల్లల భవిష్యత్తు కోసం సారు చాలా పెద్ద ఆయన, చాలా ఎడ్యుకేషన్ చాలా ఉంది సమాజానికి. కానీ సమాజానికి నా అవసరం ఉందని తన పాత్రని సార్ రెస్పెక్ట్ చేస్తున్నాను. చాలా ఇష్టం కూడా సార్కి మాకు. ఎంత అంటే ఒక 1 మంత్ సరిగ్గా సౌకర్యం లేకపోతే స్కూల్లోనే ఉండి మనం ఇంటి నుంచి బాక్స్ పంపిస్తే అంత డెడికేషన్ ఎవరికి ఉంటుంది చెప్పండి. మనం చేసేది చాలా తక్కువ, చిన్న పని, కానీ అంత డెడికేషన్ తోని సార్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మా పిల్లలకి, మా యొక్క ఉపాధ్యాయులకి ఇండిపెండెన్స్ డే గురించి 2 నిమిషాలు మాట్లాడాలని కోరుతా ఉన్నాను. మరి కార్యక్రమ అధ్యక్షులు భద్రయ్య సార్ గారు, ప్రిన్సిపల్ గారు, మన స్కూల్ ప్రోగ్రామ్ చీఫ్ అడ్వైజర్ డాక్టర్ ఆనంద్ సార్ గారు, నాతో పాటు ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి పెద్దలు రాఘారెడ్డి గారు, మున్సిపల్ ఇన్ఛార్జ్ చైర్మన్ శోభారెడ్డి గారు, ఉమారెడ్డి గారు, అట్లాగే నాగలంచి వెంకటేశ్వరరావు గారు, సుకన్యక్క గారు, లింగాలంకన్న గారు, మిగతా ఇక్కడికి వచ్చినటువంటి కౌన్సిలర్లు, పెద్దలు, పాత్రికేయులు, ఈ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన స్కూలు 1 మంత్ ఆలస్యంగా ప్రారంభమైన ఆనంద్ సార్ గారు, భద్రయ్య సార్ గారు, మిగతా స్టాఫ్ అంతా ఈ స్కూల్ని రాష్ట్రంలో ఒక రోల్ మోడల్గా చూపించాలనేటువంటి కాన్సెప్ట్తోని ముందుకు పోతున్నందుకు మీకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, ఈరోజు మన ఉపాధ్యాయులందరూ కూడా శాలరీస్ ఇద్దామనుకున్నాం. ఒక 10 నిమిషాల్లో
మీకు హ్యాండ్ ఓవర్ చేస్తూ వాళ్ళందరికీ కూడా పండుగ సందర్భంగా వాళ్ళకి శాలరీస్ కూడా ఇవ్వచ్చు. ముఖ్యంగా ఆనంద్ సార్ గారికి, ప్రిన్సిపాల్ గారికి రోజు మీరు బోధిస్తున్నటువంటి పాఠ్యాంశాల్ని సోషల్ మీడియా ద్వారా నేను రెగ్యులర్గా చూస్తూ ఉన్నా. చాలా ఉత్సాహంగా పిల్లలు చాలా యాక్టివ్గా ఉన్నారు. అంటే ఇక్కడ ఒక మూసా పద్ధతి ఉన్నది, హోంవర్క్ ఇస్తేనే అది స్టడీ అనేటువంటి పద్ధతుల్లో ఒకటి ఉన్నది. ఇక్కడ చెప్పినటువంటి అంశాల్ని ఇంటికాడ కూడా తిరిగి ఒకసారి వాళ్ళు రీడింగ్తో పాటు రైటింగ్ను కూడా ఇచ్చేటట్టుగా మీరు కాలమ్స్ని ఇస్తే తల్లిదండ్రుల సిగ్నేచర్ కూడా తీసుకొని వచ్చేస్తే మీ పర్యవేక్షణ ఇటు తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉన్నట్టుగా మనకు బాగుంటుంది. ఆ వైపుగా మీరు ప్రయత్నం చేయాలి. మనం ఒకసారి కలిసినప్పుడు అనేక విషయాల్ని మనం డిస్కషన్ చేసుకుందామని తెలియజేస్తే ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేసుకోవాల్సిందిగా మీకు మరొకసారి ఇంత తక్కువ టైంలో మీరందరూ బుధస్కంధాలపైన వేసుకొని ఇది మన స్కూలు అనేటువంటి పద్ధతుల్లో మీరంతా నడుపుతున్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క మనసులను తెలుసుకోవాలి. వాళ్ళ హృదయాలకు ఈ పాఠశాల దగ్గర కావాలి. ఇది మన పాఠశాల, మన స్కూలు, మన పాఠశాలలో మన స్కూల్లోనే మన పిల్లలకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషను, విలువలతో కూడుకున్నటువంటి విద్య ఇస్తారు అనేటువంటి ఒక విశ్వాసాన్ని మనం గెలిపించి ఈ స్కూల్లో అడ్మిషన్స్ కోసం పోటీ పడేటువంటి పద్ధతుల్లో అడ్మిషన్స్ దొరకనటువంటి పరిస్థితుల్లో మేము తీసుకోవాలి. మన హై స్కూల్లో కూడా గౌరవ కలెక్టర్ గారు దత్తత తీసుకుంటూ ఒక హై స్కూల్ ఒకవైపు మనది ఏ ప్రైవేటు పాఠశాలలకు పోటీ కాదు, బోధనా పద్ధతుల్లో ఒక కొత్త ఒరవడిని తీసుకురావాలని ఆనంద సార్ గారి యొక్క కళ. బోధించే పద్ధతి, బోధన పద్ధతి ఎట్లా ఉండాలి, ఎట్లా ఉండకూడదు అనేటువంటిది సార్ యొక్క కరికులం లక్ష్యం. అది ఈ దేశంలో ఇప్పటికీ అన్ని ఇంగ్లీష్ బుక్స్ గవర్నమెంట్ ఇస్తున్న ప్రతి ఇంగ్లీష్ బుక్ కూడా సార్ రాసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రతి బుక్ కూడా సార్ రాసిందే, సార్ రాసినటువంటి అట్లాంటి గొప్ప సార్ని మనం ఇక్కడ తెచ్చుకున్నాం. కాబట్టి వారి యొక్క సర్వీసు, వారి యొక్క సేవల్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. సార్ లక్ష్యం కూడా ఒకటే, నా డ్రీమ్స్కి అనుగుణమైనటువంటి పద్ధతిలో ఒక స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయాలి, ఇది దేశానికి రాష్ట్రాలకు రోల్ మోడల్ కావాలనేటువంటిది సార్ లక్ష్యం. సార్ మీ లక్ష్యానికి మేము చేయుతను తోడ్పాటుని ఇస్తామని చెప్పి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులందరూ కూడా సార్కు కోఆపరేట్ చేసి సహకరించి పనిచేయాలని కోరుకుంటూ మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం. మీరు ఇచ్చిన అమూల్యమైన సందేశం సహాయిస్తాం. ఏదేమైనా మన వీరు స్పీచ్ అయిపోయింది. సన్నిబాబు విపుల్ కుమార్ పిల్లలకు 15 ఆగస్టు పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వీట్లు ఇస్తున్నాడు. ఈ స్వీట్ల కోసం అయితే నేనైతే ఎన్నిసార్లు కూర్చున్నానో, ఇచ్చే ఒక చాక్లెట్ కోసం. వీళ్ళకన్నా ఇప్పుడు బోంది అంటే అన్ని స్కూళ్ళలో, ఏ స్కూళ్ళైనా బోంది, దాంట్లో ఏదో బాదుషానో లేకపోతే ఏదో ఒకటి ఇస్తున్నారు. కానీ మాకైతే ఒక చాక్లెటే ఇచ్చేటోళ్ళు. ఆ చాక్లెట్ కోసం పొద్దున్నే తయారయ్యి ముందే ఒకరోజు క్లినిక్ ప్లస్ షాంపూలు తెచ్చుకొని తలస్నానం చేసి పూలు మాల కట్టించుకొని అమ్మవాళ్ళతోని ముందు రోజు నైట్ గోరింటాకు పెట్టించుకొని పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేచి వేడి నీళ్ళు కాగబెట్టి, నాకైతే అమ్మ ఏమంటారు ఎల్లిపాయల జడే ఒకటి వేసేది ఇట్లా, నాకు చెల్లెకమ్మ వైట్ రిబ్బన్లు, బాపేమో మాకు బట్టలు ఐరన్ చేసేటోడు యూనిఫామ్. 15 ఆగస్టుకు చాలా జ్ఞాపకాలు ఉంటాయి మనందరికీ, చాలా చేసి ఉంటాం మనం. నాకు వీళ్ళని చూస్తే నేను డ్యూటీకి పోయినా సరే, స్కూళ్ళలో పోయినా నాకు అయ్యే మెమొరీస్ గుర్తుకొస్తాయి. ఇంత బుద్ధి కూర్చొని తీసుకుంటున్నారు కదా, మనం కూడా ఇట్లనే తీసుకున్నాం. పిల్లల్ని మంచిగా పేరెంట్స్ బాగా చేసి డెకరేషన్ చేసి ఫ్లాగ్స్ ఇచ్చి మంచిగా వచ్చిర్రు వీళ్ళు. ఈ 15 ఆగస్టు రోజు, 26 జనవరి రోజు చాలా చేస్తాం మనం స్కూల్లో. మనందరికీ చాలా మెమొరీస్ ఉంటాయి. ఫస్ట్ టైం స్కూల్ ఓపెన్ అయిన తర్వాత విపుల్ చేతుల మించి శాలరీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఆనంద్ సార్ శాలరీ. సారు
సన్నీ థ్యాంక్స్ చెప్తే నేనే మీకు చెప్పాలని ఏదో అంటున్నాడు సారు. సార్ వల్లనే ఈరోజు ఈ స్కూలు నడుస్తున్నది. ఆ పిల్లల భవిష్యత్తుకు సారు చెమట చుక్కలు కేరళ నుంచి వచ్చి ఇక్కడ ఉద్దీపన పాఠశాల కోసం వీరేశం గారి మీద ప్రేమ కొద్దీ, ఏ బంధం లేదు సార్కు, మనకు భాషా బంధం కూడా లేదు కనీసం. సార్ ఇచ్చినందుకు సార్కు చాలా థ్యాంక్స్. తన టైం మాకు స్పెండ్ చేస్తున్నందుకు. టీచర్లందరికీ సన్నిబాబు శాలరీస్ ఇచ్చిండు. సన్నిబాబు చేతుల మించి వీరు శాలరీస్ ఇప్పించిండు. ఈ స్కూలు శాలరీస్ ఇవ్వడం ఇంపార్టెంట్ కాదు, కానీ వాడికి ఈ స్కూల్ బాధ్యత తీసుకునేలాగా, రేపు వాడు కష్టపడ్డ రూపాయి కూడా ఈ స్కూల్ కోసం పెట్టేలాగా ముందు నుంచి ట్యూన్ చేయాలి, వాళ్ళకు నేర్పించాలని వీరు ఇట్లా చేస్తున్నాడు. వాడికి తెలవాలని ప్రతి దాంట్లో వాడి పాత్ర ఉంది స్కూల్లో. దాంట్లో వర్క్ చేయించడం, చైర్స్ కొనడం దగ్గర నుంచి వాడికి అప్పచెప్పి వాడే ఇండైరెక్ట్గా ఉండి వాడే అన్నీ చేస్తున్నాడు. చాలా పిల్లలు వీళ్ళందరూ అన్ఎంప్లాయీస్ పిల్లలు, చదువుకొని ఉన్న పిల్లలు, అట్లా సెలెక్ట్ చేసిన వీళ్ళందరూ చాలా పెద్ద చదువులు ఉన్నాయి. ఇక్కడ ఉన్న టీచర్లకు కూడా ఎంఎస్సి బీఈడి, ఎంఏ బీఈడీలు ఇవన్నీ కూడా ఉన్నాయి పిల్లలకు. తాత్కాలికంగా ఈ ఉద్యోగాలు ఉన్నా వాళ్ళకు ఏదైనా మంచి ఉద్యోగాలు వస్తే పోవడానికి మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పినాం మనం. తప్పకుండా వాళ్ళకు మంచి భవిష్యత్తు ఉండాలని మీరందరూ ఆశీర్వదించండి. పిల్లల భవిష్యత్తులో ఇక్కడున్న సార్ వాళ్ళతో పాటు స్కూల్లో వాళ్ళు చదువుకున్న చదువుని చెప్తున్న ప్రతి టీచర్ కూడా బాధ్యత ఉన్నది. వాళ్ళది కూడా ఆ పిల్లల ఎదుగుదలకు ఉందని తెలియజేస్తున్నాం. తప్పకుండా ఉద్దీపన స్కూల్లో ఉన్న చదువుకుంటున్న పిల్లలు దీనికోసం అమ్మ బాగా చూసుకుంటుంది పిల్లల్ని, ప్రేమగా అమ్మమ్మ అని పిలుస్తున్నారు పిల్లలు, మంచిగా ప్రేమగా చూసుకుంటుంది, మంచిగా కూర్చోబెట్టుకుంటుంది అమ్మ. ఈ అమ్మకు కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాం మన ఛానల్ ద్వారా. ఈ నాయన వాచ్మెన్ వాసవి కాలేజ్ ఉన్నప్పటి నుంచి ఉన్నాడు, ఇప్పుడు కూడా నాయననే పెట్టుకున్నాం. మళ్ళీ